అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిక అయితే జారీ చేసిందనమాట. ఈ రాష్ట్రాల్లో మొత్తం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. అయితే రాబోయే 3 రోజుల్లో హెచ్చరిక అయితే జారీ చేసిందనమాట. దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తది. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరిక్కడ చూస్తున్నారు కదా! తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల భారీ వర్షాలని చెప్పేసుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ఏఎస్ఎఫ్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, గద్వాల జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసిందన్నమాట. అటు ఏపీలోను శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు, అలాగే అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి వాయుగుండం ప్రభావం మన 2 తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగిందనమాట. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట. ఎటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.